10వ తరగతిలో దిద్దుపాట్లు. కడపలో విద్యార్థికి సోషల్‌లో 21 మార్కులు వేశారు. పునర్మూల్యాంకనం చేస్తే రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఆ అమ్మాయికి 83 మార్కులు వచ్చాయి. ఇది మనం కూడా రాతాకోత వాతాలోనే చెప్పుకున్నాం. బాపట్ల జిల్లాలో ఓ విద్యార్థినికి సోషల్‌లో 23 మార్కులే వచ్చాయి. పునర్మూల్యాంకనం తర్వాత ఏకంగా 96 మార్కులు వచ్చాయి. ఏం జరుగుతుంది అసలు? ఈ పేపర్ల దిద్దుబాటులో ఈ తప్పులేంటి? ఎవరి జీవితాలతో ఆడుకునేటువంటి వ్యవహారం ఒక్కచోట కాదు. ఏదో ఒక్క చోట ఒకరికి అలా జరిగింది అని అంటే అది వేరు. కానీ పదే పదే పలు కేసులు వెల్లడవుతున్నటువంటి తరుణంలో 10వ తరగతి పరీక్షా పత్రాల దిద్దులు ఎంత తప్పు బాట పట్టేసిందో, దిద్దుబాటు అనేది తప్పు బాటలో సాగినట్టుగా చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత అన్యాయం దీన్ని ఏమనాలి? దీని మీద ఏదో అరకొర చర్యలకి ప్రభుత్వం సరిపెట్టేస్తుంది. నిన్న ఒక బాపట్ల జిల్లా చెందినటువంటి ఒక టీచర్ని సస్పెండ్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. బాపట్ల కాదు, నెల్లూరు జిల్లాలో 21 మార్కులు 81 రావాల్సినటువంటి విద్యార్థికి 21 మార్కులు వేసినందుకు గాను అసిస్టెంట్ ఎగ్జామినర్ బాధ్యతలు నిర్వహించిన శ్రీమతి ఏ శాంతి, సోషల్ అసిస్టెంట్ మనుబోలు జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్ని, అదేవిధంగా స్పెషల్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించిన శ్రీ వి సురేష్ ఎస్జిటి తెలుగు గవర్నమెంట్ యూపీ స్కూల్ కొత్తూరు ఆఫ్ కోవూరు మండల్, వీళ్ళిద్దరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిన్న నెల్లూరు డిఈఓ ఆర్డర్ ఇచ్చారు. బాగానే ఉంది. మరి ఇదే సమయంలో రాయచోట్లో కూడా మరొకరి మీద చర్యలు తీసుకున్నట్టు, బాపట్లలో కూడా ఒకరి మీద చర్యలు తీసుకున్నట్టు, ఇలా ఉదంతాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం అసలు ఎందుకని ఈ రీతిలో వాల్యుయేషన్ జరిగింది? పరీక్ష పేపర్ల దిద్దుబాటు అంత అడ్డగోలుగా ఎందుకు సాగింది? ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా. మొత్తం ఈ వ్యవహారంలోనే లోపంగా ఉన్నట్టు, విద్యాశాఖ వ్యవహారమే అత్యంత లోపభూయిష్టంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది కదా. ఎంత విడ్డూరం అంటే ఈ 21 మార్కులు వేసినటువంటి 81 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్కి 21 ఎందుకు వేశారంటే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఎట్లా ఉంటుందంటే, సోషల్ పేపర్లో 4 భాగాలు ఉంటాయి, 4 భాగాల్లో ఉన్నటువంటి మొత్తం మార్కులన్నీ కౌంట్ చేయకుండా కేవలం ఒక భాగంలో ఉన్నటువంటి మార్కులనే కౌంట్ చేసి ఎన్నొచ్చియో టోటల్గా వేసేసి ఆ అమ్మాయిని ఫెయిల్ చేసేసారు అని ప్రకటిస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉంది. చివరికి ఆ పిల్లలు IIIT లాంటి చోట అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా కోల్పోయారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తే, నిన్న ముఖ్యమంత్రి వాళ్ళకి మళ్ళీ IIITలో అప్లై చేసుకునే దానికి అవకాశం ఇస్తున్నాం అంటూ ప్రకటించారు. అసలు పేపర్ల దిద్దుబాటులోనే ఇంత అసమర్థంగా, ఇంత అడ్డగోలుగా సాగినటువంటి వైనం మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. అసలు ఇలా జరుగుతుంటే అటు ఇంటర్మీడియట్ అయినా ఇటు 10th క్లాస్ అయినా విద్యార్థులు ఎంత నష్టపోతారో ప్రభుత్వం పూర్తిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.